వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. అప్కమింగ్ ఓటీటీలో వచ్చే సినిమాలు ఎక్స్క్లూజివ్ మూవీస్ అనమాట. సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మావా. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, బాక్ అరణ్మனை పార్ట్ 4. సో రీజన్ ఈ సినిమా థియేటర్స్ బ్లాక్ బస్టర్ అయింది. 100 కోట్లు కూడా ఈ సినిమా కొల్లగొట్టింది అనమాట గ్రాస్ అయితే. మొదటికి బ్లాక్ బస్టర్ మూవీ ఈ నెల జూన్ 27వ తేదీన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు మామ. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం టోటలీ 4 లాంగ్వేజ్లో మీకైతే రికమెండ్ చేస్తున్న సినిమా ఒక లెవెల్లో ఉంటుంది. మిస్ అవ్వదు, ఎందుకంటే థియేటర్లో వచ్చిన సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, బడే మియాన్ చోటే మియాన్. ఈ బాలీవుడ్ మూవీ రీసెంట్గా ఏప్రిల్ మంత్లో థియేటర్ ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. అండ్ ఫైనలీ ఎస్టర్డే జూన్ 5వ తేదీన మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం టోటలీ 5 లాంగ్వేజ్లో మనకు స్ట్రీమింగ్ చేశారు. ప్రజెంట్ తెలుగు డబ్బుడ్ వర్షన్లో ఈ సినిమా అవైలబుల్ ఉంది. అండ్ సినిమా ఆల్రెడీ అటర్ ఫ్లాప్, బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్. సో నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, మిరల్. తమిళ యాక్టర్ భరత్ తను నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ లాస్ట్ మంత్ మే 17వ తేదీన ఈ సినిమా తెలుగు డబ్బుడ్ వర్షన్లో ఈ టైటిల్తో రిలీజ్ అయ్యి ఎలాంటి బజ్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. యాక్చువల్లీ ఇదే టైటిల్తో తమిళ్లో ఫస్ట్ ఇది ఒరిజినల్ వర్షన్లో 2022 రిలీజ్ అయ్యి అక్కడ తమిళనాడు ఈ సినిమా హిట్ ఆగి తెచ్చుకొని ఆ తర్వాత 4 వారాల గ్యాప్లోనే ఆహా తమిళ ఓటీటీలో 2022లో రిలీజ్ అయింది. తర్వాత ఇప్పుడు ఈ సినిమా మనకు తెలుగు డబ్బుడ్ వర్షన్లో ఈరోజు జూన్ 6వ తేదీన మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అది మ్యాటర్. సినిమా చాలా బాగుంటుంది, ట్విస్ట్ అయితే అదిరిపోద్ది, మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, 105 minutes. ఈ థ్రిల్లర్ మూవీ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి సినిమా ఫ్లాప్ తెచ్చుకుంది మామ. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్లో కూడా ఈ సినిమాని తెలుగు అండ్ తమిళ్లో స్ట్రీమింగ్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని ఇప్పుడు ఆహా ఓటీటీలో ఈరోజు జూన్ 6వ తేదీన మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు మామ. మరి ఫ్లాప్ మూవీ నేనైతే రికమెండ్ చేయను, టైం వేస్ట్ డేటా బొక్క స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, కల్కి. అండ్ ఈ సినిమా ఈ నెల జూన్ 6వ తేదీన అంటే ఈరోజు మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ టోవినో థామస్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్. సో మరి మలయాళం టైటిల్ ఏంటనేది నో ఇన్ఫర్మేషన్ మామ, మీరు కనుక్కొని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, రష్. సో ఈ మూవీ ఈ నెల జూన్ 13వ తేదీన ఈ సినిమాని ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇది కూడా ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ, అది మ్యాటర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, పరువు. ఈ వెబ్ సిరీస్ని ఈ నెల జూన్ 14వ తేదీన G5 ఓటీటీలో తెలుగు, తమిళ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మామ. అండ్ ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ నాగబాబు, హీరోయిన్ నివేత పేత్రాజ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ వెబ్ సిరీస్ ఈ పరువు, అది మ్యాటర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, వర్షంగలకు శేషం. అండ్ నెక్స్ట్ డే జూన్ 5వ తేదీన మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమాని సోనీ ఓటీటీలో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టీప్లాట్లో స్ట్రీమింగ్ చేశారు. సినిమా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఈ సినిమా మలయాళం లాంగ్వేజ్లో థియేటర్కల్ వర్షన్ సినిమా సూపర్ హిట్ అయింది. సో మిస్ అవ్వద్దు, తెలుగు డబ్బుడ్ వర్షన్ సినిమాని చూసేయండి. 1 time వర్త్ మూవీ మావా. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, బోమర్ అంకుల్. అండ్ కమెడియన్ యోగి బాబు అండ్ హీరోయిన్ ఓవియా. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాని ఈరోజు మిడ్నైట్ 12 గంటలకి ఆహా తమిళ ఓటీటీలో ఓన్లీ తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమా థియేటర్కల్ వర్షన్ ఫ్లాప్ అయింది. మరి టైం వేస్ట్ డ్రాప్ ఒక స్కిప్ చేసిన మావా. మీకు తమిళ్ లాంగ్వేజ్ వచ్చినా కూడా చూడడం వేస్ట్, పక్కన పెట్టేసింది. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకున్నాం మావా. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.